మరి మరి జగన్కు 11 సిబిఐ కేసులుంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు 11 సీట్లు ఇవ్వడం ఇది ఆశ్చర్యం, అద్భుతం. దీనివల్ల మీరు గెలిచారే కానీ మీరు అనుకోవచ్చు మిమ్మల్ని చూసి ఓట్లు వేశారు. మిమ్మల్ని చూసి ఓట్లు పడలేదు. మా ఫ్రెండ్ రాజశేఖర రెడ్డి కుమారుడిని చూసి భయపడి ఉన్న భూములు బెరుక్కుంటాడేమోనని ఓట్లు వేశారు చంద్రబాబు నాయుడికి, కూటమి ప్రభుత్వాలకని తెలియజేస్తూ గాంధీ గారు, మహాత్మా గాంధీ గారు ఆయన చేసినటువంటి గొప్ప కార్యాచరణ, స్వతంత్రం దేశానికి, మరి రెండవది అంటరానితనం నిర్మూలన, ఇవి సనాతన ధర్మాలకు కీర్తి ప్రతిష్టలు తెచ్చాయి. ఇది కావాల్సింది భారతదేశంలో, వచ్చింది కాంగ్రెస్ పార్టీ తరఫున. మరి ఇంత దూరం జరిగిన తర్వాత ఒక మాట నేను చెప్పక తప్పదు. ఈరోజు మార్చి 15వ తారీఖు. అన్ని పేపర్లో రాయలేదు, ఒకే ఒక పేపర్లో రాశారు. ఒక మిత్రుడు, నా మిత్రుడు గురించి, అతని పేరు కాంశీరామ్. వాడు పుట్టినరోజు ఇది. ఆ కాంశీరామ్ బతుకు ఆంధ్రజ్యోతి పేపర్లో, ఒక్క దేశంలో 100 పేపర్లు ఉంటే ఏ పేపర్లో రాయలేదు, ఒక శీర్షిక రాశారు. ఆంధ్రజ్యోతి పేపర్ని, ఆంధ్రజ్యోతి ఎడిటర్ రాధాకృష్ణని నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. కాంశీరామ్ గురించి రాసిన దాన్ని మిగిలిన పేపర్లో ఎక్కడా రాయలేకపోయారు. ఇప్పుడు కాంశీరామ్ బతుకున్నప్పుడు భయపడేవాళ్ళు భారతీయ జనతా పార్టీ. కొన్ని పార్టీలు నా దగ్గర మనుషులను పంపించేవాళ్ళు. వాడు కాంశీరామ్ మాట్లాడుతుంటే వాజ్పేయి ద లాస్ట్ బ్రాహ్మిన్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అంటే వాజ్పేయి నా దగ్గర మనుషులను పంపించేవాడు. ఆయన అట్ట మాట్లాడద్దని చెప్పాయా, అయ్యా 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 అని నా దగ్గర పంపిస్తే నేను చెప్పేవాడిని కాంశీరామ్కి, అట్లా మాట్లాడబాకు వాజ్పేయి గురించి, భారతీయ జనతా పార్టీ. వాడు నవ్వేవాడు. ఒకరోజు గాంధీల గురించి మాట్లాడితే జైల్ సింగ్ మా ఇంటికి వచ్చాడు, మాజీ రాష్ట్రపతిగా. మరి అటువంటి కాంశీరామ్ బర్త్డే ఈరోజు. మరి దేశ రాజకీయాల్లో మలుపు తిరిగాయి, ఇంకా తిరగాల్సిన అవసరం ఉంది. మరి ఈ మధ్య వచ్చినటువంటి వర్గీకరణ, కులాల వర్గీకరణ, స్టాలిన్ వర్గీకరణ, మరి మాది కానీ 1994లో ఎన్నికల్లో కాంశీరామ్ వచ్చి మదనపల్లికి కూడా వస్తే వేలాది మంది ఆ రోజు వచ్చారు. మరి అతన్ని ఎస్సీలు, బీసీలు, కాపులను అందరినీ కలిపి రాజ్యాధికార దశగా తీసుకెళ్లాలనుకున్నప్పుడు కొంతమంది కుట్ర పన్నారు. వాళ్ళ పేరు నేను చెప్పటం లేదు. కుట్ర పన్ని ఎట్టగైనా ఎస్సీలు, బీసీలు కలవకుండా ఎస్సీలని 2 చేస్తే బాగుంటుందని ఒక దుర్బుద్ధి పుట్టింది ఆ రోజు. ఆ దుర్బుద్ధిలో భాగమే ఈ వర్గీకరణ గురించి నేను ఖండిస్తున్నా. తప్పు ఇది. చంద్రబాబు నాయుడు ఏకసభ్య కమిషన్ నేను ఖండిస్తున్నా. జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. ఇది దేశ సమగ్రతను దెబ్బతీసే విధంగా ఉంది. ఎలా తీస్తుంది? ఎందుకు తీస్తుంది? మానవాళ్ళు దక్షిణ భారతదేశంలో 190% మంది, మరి ఉత్తర భారతదేశంలో మాదిగలు 90% మంది. మరి ఈ విధంగా మాదిగను 2 భాగాలుగా మీరు విభజిస్తే దేశ సమగ్రత దెబ్బతింటుంది. దేశం 4 ముక్కలైనా కూడా మరి ఆశ్చర్యం ఏమీ లేదు. నిన్న స్టాలిన్ మాట్లాడుతున్నాడు ఏమనేవి, అదే దేశ సమగ్రత దెబ్బతింటుంది. దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి నాయకులందరూ ఒక దగ్గర చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు? ఈ వర్గీకరణలో భాగం అని నేను తెలియజేస్తున్నాను. చంద్రబాబు నాయుడికి తెలియజేస్తున్నా. జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. నువ్వు నాకు 50 ఏళ్లుగా స్నేహితుడు, బాగా తెలుసు. ఏ మాత్రం ముందు అడుగు వేస్తే నష్టపోయేది మరి ఎవరో నేను చెప్పను. దేశం 4 ముక్కలైపోయినా కూడా ఏమి పెద్ద ఆశ్చర్యం లేదు. దీని జోలికి పోవద్దు. ఇది పండరాస్ బాక్స్. దీన్ని ఎత్తితే ఏ ప్రమాదం వస్తుందో సంకేతం ఆడ కనపడతా ఉంది. స్టాలిన్ ఉత్తర భారతదేశం, దక్షిణ భారతదేశం అంటున్నాడు, హిందీ అంటున్నాడు.
ఎప్పుడు లేనటువంటి నినాదాలు వస్తున్నాయి. దేశం కలిసి కాంగ్రెస్ పార్టీతో, దేశం ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, మన్మోహన్ సింగ్, పివి నరసింహరావులు ఎంతో సమైక్యంగా సమగ్రంగా ముందుకు తీసుకెళ్తే భారతీయ జనతా పార్టీ మోడీ ప్రభుత్వం మతాల మధ్యలో చిచ్చు, కులాల మధ్యలో చిచ్చు, ఇప్పుడు కొత్తగా వచ్చింది స్టాలిన్ దగ్గర ప్రాంతాల మధ్య చిచ్చు. అంతకు ముందు లేదే. ఎందుకు వచ్చింది ఇది? జాగ్రత్త, కులాల జోలికి పోవద్దు చంద్రబాబు నాయుడు తెలియజేస్తూ ఇంకా ఎన్నో విషయాలు ఉన్నాయి. మరి ఎస్సీల పరిస్థితి అధ్వానంగా ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. 3 పూటల్లో ఒక్క పూట కూడా భోజనం చేయటం లేదు. ఓబీసీల పరిస్థితి మరి చాలా బలహీనంగా ఉంది. 3 పూటల్లో 2 పూటలు కూడా భోజనం చేయలేకపోతున్నారు. ఈ ప్రాంతంలో ముస్లింలు, మైనారిటీలు ఎక్కువగా ఉన్నారు. మరి మైనారిటీల పరిస్థితి కూడా భయంకరంగా ఉంది. ఈరోజు వాళ్ళు భోజనాలు చేయలేకపోతున్నారు, భోజనం జరగటం లేదు, చెప్పుకోలేకపోతున్నారు, ప్రతిష్టతో జీవితాలు గడుపుతున్నారు భారతదేశంలో. మరి ఈ విధంగా దేశ సమైక్యతను దెబ్బతీసే విధంగా వర్గీకరణ పోవడం ప్రమాదకరం. మరి స్టాలిన్ మాట్లాడుతున్న మాటలు కూడా జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలని మరి మోడీ గారికి తెలియజేస్తూ, మోడీ గారిని గురించి 2 మాటలు చెప్తాను. చంద్రబాబు నాయుడు గురించి 1.5 మాట చెప్పి ముగిస్తా. దేశ ప్రధానమంత్రి 11 సంవత్సరాలు ప్రధానమంత్రి అయ్యాడు. ప్రధానమంత్రి అయ్యి దేశానికి ఏం చేశాడు? 11 సంవత్సరాల్లో చెప్పుకోదగ్గది ఏదన్నా ఒక్కటి ఉందా? ఇందిరాగాంధీ భూ సంస్కరణ తీసుకొని వచ్చింది, బ్యాంకులు జాతీయం చేసింది. మన్మోహన్ సింగ్ ఆర్థిక సంస్కరణ తీసుకొని వచ్చాడు, విద్యా హక్కు చట్టాన్ని తీసుకొని వచ్చాడు, ఉపాధి హామీ పథకాన్ని తీసుకొచ్చాడు, ఓబీసీలకు రిజర్వేషన్లు తీసుకొని వచ్చాడు. ప్రజా టీవీ, ప్రజాపక్షం, ప్రజల కోసం. మీ సమస్యను ప్రజా టీవీకి తెలపండి. ఆ సమస్య పరిష్కారానికి ప్రజా టీవీ కృషి చేస్తుంది. ఓకేనండి, విన్నారు కదా. మా ప్రజా టీవీని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ కూడా పెట్టండి, నచ్చితే లైక్ కూడా చేయండి.